పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయనున్నారన్న వార్తలు 3-4 నెలల ముందు నుంచే ఎంతో మందికి తెలుసునని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాని మోదీ నుంచి తన అనుయాయులైన బీజేపీ నేతలకు మిత్రపక్ష సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారంతా జాగ్రత్త పడిన తరువాతే నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న కరెన్సీని మార్చుకునేందుకు ఒక్క బడాబాబు కూడా ఇంతవరకు బ్యాంకుకు రాలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ప్రధాని నిర్ణయంతో పేదలు సామాన్యులు మాత్రమే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 86% నగదు పెద్ద నోట్ల ద్వారా చలామణి అవుతున్న వేళ ఎన్ని చిన్న నోట్లు తెచ్చినా ప్రజల కష్టాలు తీరవని ఆయన అన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే జైట్లీ చెప్పినట్లు 2-3 వారాలు, మోదీ చెబుతున్నట్లు 50 రోజులు సరిపోదని, నెలల నుంచి సంవత్సరాలు పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి చర్యలు నిరుపేద మధ్యతరగతి ప్రజానీకానికి ఎంతవరకు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారు 84% ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లని ఈవేళ రాత్రి 12 గంటల నుంచి ఇవి చల్లవు అని చెప్పి ఆయన మాట్లాడి ప్రకటించినటువంటి రోజునే ఒక బెదిరింపు ప్రకటన చేశాడు. కానీ ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి 122 కోట్ల ప్రజానీకం, 125కి 22 అని ఎందుకు చెప్తున్నానంటే 3 కోట్ల మందే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈ దేశంలో. మిగతా 122 కోట్ల మంది జనం దగ్గర ఉన్నటువంటి డబ్బు అది బ్లాక్ మనీ కాదు, అది అన్అకౌంటెడ్ మనీ. ఎవరైతే ఇప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానో, మీలో కొందరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, మీ దగ్గర ఏదైతే అకౌంట్ చూపించకుండా డబ్బు దాచుకున్నారో అదే బ్లాక్ మనీ అవుతుంది. రోడ్డు మీద బజ్జీలు అమ్ముకునేవాడు కానీ, కూల్ డ్రింక్స్ అమ్ముకునేవాడు కానీ, బజార్లో చిన్న రెస్టారెంట్ నడుపుకునేవాడు కానీ వీళ్ళెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు కాదు. కానీ రోజుకి 3000, 4000 సంపాదిస్తున్నవాడు, సంవత్సరానికి 10 లక్షలు, 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్నవాడు అందులో ఉన్నారు. అది పక్కన ఒక ఎకానమీ ఉంది. వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో నేను ఇది పెట్టాను. మీరెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి 500, 1000 రూపాయల నోట్లను తీసుకొచ్చి డిపాజిట్ చేయండి. అందరి దగ్గర ఒకే రేటు మీద ట్యాక్స్ వసూలు చేసి మీ డబ్బంతా మీకు వెనక్కి ఇచ్చేస్తాం. మీ డబ్బంతా వైట్ అయిపోతుంది. ఇక ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, ఎవరి మీద వేధింపు చర్యలు ఉండవు, నో విక్టిమైజేషన్. ఎవరైతే కోట్ల రూపాయలు దాచుకున్నారో వాళ్ళని వదిలిపెట్టను, మామూలు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆందోళన చెందక్కర్లేదు అనే మాటే మోడీ గారు చెప్పుంటే ఈవేళ క్యూలు ఎలాగైతే 1000 రూపాయల నోటు మార్చుకుని 100, 500 తీసుకోవడానికి నిలబడ్డారో అదే పద్ధతిలో 500, 1000 పట్టుకుని క్యూలో నిలబడి ఉండేవారు బ్యాంకులో కట్టడానికి. నాకు తెలిసి నా స్నేహితులు కానీ, నాకు తెలుసున్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు బ్యాంకులో ఎవడో కట్టలేదు. డబ్బు ఉన్నా సరే ఏమిట్రా భయం అంటే 200% వేస్తామన్నాడు. అంటే మన దగ్గర 10 లక్షలు ఇంట్లో ఉంటే ఈ 10 లక్షలు పట్టుకెళ్ళి బ్యాంకులో కడితే రేపు నా మీద ఇంకో 10 లక్షలు కట్టు, నువ్వు ఈ డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చిందని వసూలు చేస్తారేమో, నాకున్న ఇల్లు ఫ్లాట్ అమ్మేసుకుని ఈ 10 లక్షలు మళ్ళీ కట్టవలసి వస్తుందేమో అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారు. మోడీ గారు చెప్పిన మాట అది. కానీ ఆయన చెప్పింది 100%, 200% పెనాల్టీ వేస్తామని. పెనాల్టీ అంటే ట్యాక్స్ మీద 33% మీద 100 అయితే 66 అవుతుంది, 30% మీద 100 అయితే 60 అవుతుంది, 200 అయితే 90 అవుతుంది. ఎవడో కూడా ఈవేళ వాడి దగ్గర ఉన్న కరెన్సీ కట్టేస్తే రేపు పొద్దున ఇంకా తెచ్చి కట్టు అనే పరిస్థితి ఉండదు. కానీ ప్రజల్లో ఆ రకమైనటువంటి భయం పుట్టించాడు ఆయన. ఆయన ఇదేదో నేను ఒక పెద్ద యుద్ధం చేస్తున్నాను అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కలిగించేటువంటి ప్రయత్నంలో ఎంత ఆందోళన కలిగిస్తున్నానో అన్నటువంటి విషయం పక్కన పెట్టాడు ఆయన. దానివల్లే ఈవేళ ఈ రిపర్కషన్స్ వచ్చాయి. ఇంత 122 కోట్ల మంది డబ్బుతోటే తమ సంసారాలు గడుపుకుంటూ అన్అకౌంటెడ్ మనీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఎలా బతుకుతారు వాళ్ళు? ఈవేళ కూలి పని చేసుకునే వాడికి కూలి ఇస్తే కూలి ఇవ్వడానికి డబ్బు లేదు. రాజమండ్రిలో పండినటువంటి, రాజమండ్రి పక్కన పండినటువంటి కూరగాయలు హైదరాబాద్ సిటీకి వచ్చేవి. వెస్ట్ గోదావరిలో తయారైన చేపలు హైదరాబాద్ సిటీకి వచ్చేవి.
ఈవేళ అవి తీసుకురావడానికి లారీ వాళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదు. లారీలన్నీ ఆగిపోయాయి. 500 1000 ఇస్తే తీసుకోరు. 100 రూపాయల నోట్లు ఇవ్వడానికి 100 లేవు. ఈ క్రైసిస్ 50 రోజులు పడుతుందని గవర్నమెంటే చెప్తోంది. ఈ వేళటికి ఇంకా వారంలోనే ఈ పరిస్థితులు వస్తే 50 రోజులకి తట్టుకుని ఈ దేశంలో సాధారణ ప్రజానీకం బతకగలరా? ఏమి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? అసలు మొట్టమొదట మీరు ఇది చేయబోయే ముందు డబ్బున్న వాడిని కొడుతున్నాను అని మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రయత్నం ఏం చేశారు? మొన్ననే అక్టోబర్ 24 నాడు సుప్రీంకోర్టుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే 2015 సంవత్సరంలో, అంటే పోయినేడు 40,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్స్ రద్దు చేశారు. అంటే రిటర్న్ ఆఫ్ వేవ్ చేశారు. ఎవరి లోన్స్ వేవ్ చేశారో లెక్కలు చెప్పండి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే రిజర్వ్ బ్యాంకు లెక్కలు చెప్పడానికి కుదరదు, స్టాట్యూట్ ఒప్పుకోదు. కానీ సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి ఇదిగో సీక్రెట్గా సీల్డ్ కవర్లో 85,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎవరి అప్పులైతే రద్దు చేశామో వాళ్ళు 85,000 కోట్లు. ఎంతమందిరా అంటే 57 మంది. 57 మందికి సంబంధించిన 85,000 కోట్లు అంటే పెర్ హెడ్ 1,490 కోట్ల రూపాయలు బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పులు వేవ్ చేశారు, రద్దు చేశారు. మీరు మళ్ళీ చెల్లించక్కర్లేదని. ఆ 57 పేర్లు డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఠాకూర్ గారు కూర్చుని ఈ పేర్లు బయట పెడితే తప్పే ఉందాయా అన్నాడు. నో, పేర్లు బయట పెట్టడానికి లేదు, స్టాట్యూట్ ఒప్పుకోదు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటంటే మనవి ఆ బ్యాంకులు, మన అందరికీ సంబంధించినటువంటి బ్యాంకులు అవి. మన అందరి వాటాలు ఉన్నాయి. ఈ దేశంలోని మొత్తం 125 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి బ్యాంకుల్లో అప్పు ఎవడో తీసుకుంటే ఆ తీసుకున్నవాడి పేరు మనకు చెప్పరట. ఆ అప్పు రద్దు చేసేస్తే ఆ రద్దు చేయించేసుకున్నవాడి పేరు కూడా మనకు చెప్పరట. కానీ ఆ డబ్బు అంతా మనదిట. ఎందుకంటే స్టాట్యూట్ తీసవతల బారేక అవి తీయలేరు. కానీ మీరు 500 1000 నోట్లు తీసి జనాలందరినీ బజార్లో నిలబెట్టారు. ఎందుకు తీయలేకపోతున్నారు? అవి హిందూ పేపర్లో 3/11/15 సంవత్సరం క్రితం హిందూ పేపర్లో ఒక హార్వే ఫాల్స్ని అని ఫారినర్ అండి, ఫ్రాన్స్ దేశీయుడు. అతను ఇప్పుడు పెద్ద పాపులర్, వరల్డ్ వైడ్గా మనీ సర్కిల్స్లో పాపులర్ అయి ఉన్నాడు. ఏంటంటే ఈ బ్యాంకుల్లోంచి ట్రాన్స్ఫర్ చేసి ఎత్తుకుపోయిన డబ్బులకు సంబంధించిన లీకులన్నీ కూడా ఇస్తున్నాడు. అతను ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చి నా సర్వీసులు వాడుకోండి, మొత్తం మీ దేశం నుంచి ఎవడు ఎప్పుడు ఎంత డబ్బు పట్టిపోయాడో, ఏ దేశంలో దాచాడో నేను హెల్ప్ చేస్తాను గవర్నమెంట్కి, నా సర్వీసెస్ వాడుకోండి అన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో నోట్ చేసుకోండి, హర్వే ఫాల్స్ని HERVEFALCIE ఫ్రాన్స్ దేశస్థుడు. సంవత్సరం క్రితం వచ్చాడు. ఇతను స్విస్ బ్యాంకులకి సంబంధించినటువంటి కేసులో ఒక్కసారిగా వికీలీక్స్, పెనామా లీక్స్ లాగే ప్రపంచ దృష్టిలో పడ్డాడు. ఎక్కడి నుంచి సంపాదించాడో తెలియదు కానీ ఎవడెవడు ఎప్పుడు ఎంత తీసుకొచ్చి అక్కడ వేశారో స్విస్ బ్యాంకుల్లో ప్రకటించాడు. అవన్నీ నిజమయ్యాయి. ఇండియా నుంచి ఎవడంతా ఎత్తుపోయాడు కూడా నేను చెప్తాను, నా సర్వీసెస్ వాడుకోండి అన్నారు. అంటే ప్రెస్ వాళ్ళు మీరు అడిగారు నీకెంత ఇవ్వాలయా అని. నేను దాని గురించి ఆలోచించట్లేదు. ఇండియా లాంటి దేశానికి నా వల్ల ఉపయోగం జరిగిందని చెప్తే చాలు. నేను ఇప్పుడు వచ్చిన పాపులారిటీ కన్నా గొప్ప పాపులారిటీ